వామ్మో! ప్రతి ఒక్కరు డీటాక్స్ వాటర్ మీదనే మక్కువ చూపిస్తూ ఉన్నారు కదా! ఎందుకు, ఏంటి, అలాగే శక్తివంతమైన హెయిర్ సీరమ్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే క్షణాల్లో వెన్న ఎలా తయారు చేసుకోవాలి, అలాగే మన చర్మం ముడతలు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, అలాగే ఒక్క విషయం గురించి ఎన్ని విషయాలు తెలిసాయో, అలాగే మానసిక ఒత్తిడి తగ్గాలంటే ఏం చేయాలి అనేది ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడా సుత్తి లేకుండా సింపుల్‌గా హ్యాపీగా చూసేయండి. చివరి వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ మనము డీటాక్స్ వాటర్ గురించి తెలుసుకుందామండి. అస్సలు ప్రతి ఒక్కరు ఇదే చూపిస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఒక వారం ట్రై చేశాను. నాకు మంచి అనిపించి ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ క్యారెట్ ముక్కలు కానీ, బీట్రూట్ కానీ, దోసకాయ కానీ, అల్లం ముక్కలు, అలాగే పుదీనా ఆకులు, అలాగే చియా సీడ్స్, ఇలాగా నానబెట్టిన చియా సీడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగైనా వేసుకోవచ్చు. ఇంకా నీళ్లు పోసేసి ఒక 2-3 గంటలు అయితే అలాగనే ఉంచాలండి. సో మెయిన్గా ఏంటంటే ఇది నైట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. నేను లేటుగా మొహం కడుక్కుంటాను కాబట్టి ఉదయాన్నే ప్రిపరేషన్ చేసేసి ఈ విధంగా పెట్టేశాను. ఆ తర్వాత మనకు జుట్టు ఎక్కువగా రాలిపోతుందండి. మెయిన్గా సెల్లు చూడటం వల్ల అయితేనేమి, ఎక్కువ టెన్షన్ ఉన్నా కూడా జుట్టు రాలిపోతుందండి. అలాంటప్పుడు ఇలాంటి సిరమ్ని యూజ్ చేసామనుకో హ్యాపీగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇందులో కలబంద చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకొని, ఒక గుప్పెడు ఆనియన్స్ వేసేసి, వాటితో పాటుగా మెంతులు, అలాగే బియ్యము ఇలాగ నీళ్లు పోసి చక్కగా బాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం చిక్కబడేంత వరకు ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ వడగట్టుకున్న తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసేసి, ఆ తర్వాత మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో అదే షాంపూ వేసేసి ఈ విధంగా బాగా చిలక్కొట్టుకోవాలి. ఇది చల్లబడిన తర్వాతనే మనం హెయిర్కు స్ప్రే చేసుకోవాలి. సో కొంచెం చల్లబడిన తర్వాత ఇలాంటి స్ప్రే బాటిల్లో ఉంటే స్ప్రే బాటిల్లో ఏదైనా పోసుకోవచ్చు, లేదు అంటే చేత్తో మనం హ్యాపీగా పూసేసుకోవచ్చండి. ఏం ప్రాబ్లం ఏం లేదనమాట. మనము స్ప్రే చేసుకోవటం కూడా పాయలుగా ఇలాగా తీసి నీట్గా ఈ విధంగా స్ప్రే చేసుకోవాలండి. నేను ఒక 3 వారాలు అయిందనమాట వాడబట్టి. అసలు జుట్టు ఇలా తీస్తే కూడా చేతికి రావట్లేదండి. లేకపోతే తలస్నానం చేస్తే అసలు బాత్రూంలోనే తుక్కు వచ్చేదనమాట. కానీ నాకైతే మంచి రిజల్ట్ అనిపిస్తుందండి. మీరే చూడండి, ఇందులో ఆనియన్స్, అలాగే కలబంద, మెంతులు, బియ్యము ఇలాగ బాగా ఉడకబెట్టినటువంటి సిరం ఇలా అంతా పట్టించుకున్న తర్వాత మనము జుట్టుని ఇలా మెలికలు వేసేసి ఇట్లా కొంచెం లాగితే జుట్టు కొంచెం పెరుగుతుంది అనమాట. సో అలాగే ఇది ఒక అద్భుతమైనటువంటి చిట్కా, అద్భుతమైనటువంటి సిరం అనే చెప్పొచ్చండి. నాకైతే చాలా బాగా పనిచేసింది. ఇంకా ఆ తర్వాత మనము తలస్నానానికి 1 గంట ముందు పట్టించుకొని ఆ తర్వాత తలస్నానం మనం ఏ షాంపూ వాడతామో అదే వాడొచ్చండి. ఆల్రెడీ షాంపూ యూజ్ చేశాం కాబట్టి చాలా తక్కువ పడుతుంది. ఇంకా తలస్నానం చేసి వచ్చాను, మళ్ళీ వెంటనే చెమటలు పడుతూ ఉన్నాయండి. అసలు నిజంగా వేడి ఎంత ఉందంటే అబ్బా తట్టుకలేకుండా ఉన్నాం కదా. ఇంకా ఆ తర్వాత జుట్టు చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ సిరం వల్ల మనకేంటంటే జుట్టు ఒత్తుగా, అలాగే మెరిసేలా, చిట్లిపోకుండా, రాలిపోకుండా, కుదుళ్ళు గట్టిపడేటట్లు, చుండ్రు పోయేటట్టు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఆ తర్వాత పాపిడి చూపిస్తున్నానండి. మాకు 10th క్లాస్ వరకు 2 జడలు వేసుకునే వాళ్ళము. అటు గుంజి ఇటు గుంజి గట్టిగా వేసేవాళ్ళు, ఉదయం వేస్తే రాత్రి వరకు. అట్లాంటప్పుడు మనకు పాపిడి ఎక్కువ వెడల్పు అవుతుంది కదండి. సో మీకందరికి కూడా ఇలాగనే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా అయితే ఉదయం మా వారికి అయితే క్యారియర్ కట్టించి పంపించానండి. మెయిన్గా పప్పు రసం చేసేసాను. సరే మధ్యాహ్నము అమ్మ వాళ్ళంతా ఉన్నారు కదా, కొంచెం ఆలు వేపుడు చేసుకుందామని చెప్పేసి ఇలాగా తయారు చేస్తూ ఉన్నాను. మనము అందులోకి ఎల్లిపాయ పొడి తయారు చేసుకొని వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా ఉప్పు 1 స్పూనున్నర, కారం ఒక 2 స్పూన్లు, అలాగే ఎల్లిపాయలు, కాసింత ఎండు కొబ్బరి వేసేసి ఈ చిన్న రోట్లో దంచుకుంటూ ఉన్నానండి. ఈ చిన్న రోలు మాత్రం నాకు చాలా బాగా పనిచేస్తూ ఉంది. ఇంకా అయితే ఉదయాన్నే నేను కాఫీ తాగట్లేదండి ఈ నడుమ. మొన్న వీడియోలో చెప్పాను కదండి, చాలామంది మీరు కాఫీ తాగటం వల్లనే గ్యాస్ ట్రబుల్ వస్తుందని అంటూ ఉన్నారు కదా అని చెప్పేసి రోజు ఉదయాన్నే మజ్జిగలో కొంచెం వేయించినటువంటి జీలకర్ర పొడి వేసేసి తాగుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత క్షణాల్లో వెన్న ఎలా తయారు చేసుకోవాలి అని అన్నాను కదండి. సో చూపిస్తాను చూడండి. నేను మామూలుగా వెన్న తయారు చేసుకోవటానికి మీగడను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అయితే 1 గంట ముందు తీసి పెడితే ఆ తర్వాత ఒక మిషన్ అండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట. చాలా రోజుల క్రితం పక్కకు పెట్టేశాను. ఇంకా ఇప్పుడు ఎండాకాలం వాడాల్సి వచ్చిందండి. అప్పుడు మామూలుగా పప్పు గుత్తితో, మిక్సీతో ఇలాగా చేసేదాన్ని. ఇంకా ఇప్పుడు మాత్రం ఈ మిషన్తో చేస్తూ ఉన్నానండి. అస్సలు వితిన్ సెకండ్లో వెన్న వచ్చేసిందండి. అంత బాగా వచ్చిందనమాట. మనం క్లీన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ. అయితే
ఇక్కడ ఏంటంటే నేను వెన్నలో ఐస్ క్యూబ్స్ వేసేసానండి. వేసేసి చక్కగా ఇలాగ పెట్టేశాను. అప్పట్లో మజ్జిగవంతో ఎలా చిలుకుతే వస్తాదో అలాగనే వచ్చిందండి. జస్ట్ ఇట్లాగా అంటూ ఉండంగానే వెంటనే వెన్న పైకొస్తూ ఉందనమాట. మజ్జిగవంతోనన్నా లేట్ అండి. ఇప్పుడు పెద్ద పెద్దవి తాళ్ళు పెట్టి ఇలా ఇలా అనేవాళ్ళు కదా, అలా కాకుండా మనం చేత్తో దీన్ని ఇలా ఇలా అంటే మనకు వెన్న తయారవుతుందనమాట. మెయిన్‌గా నేనైతే ఎక్కువ శాతం పాల మీద మీగడే తీసుకుంటానండి. కానీ కొంతమంది పెరుగు మీద మీగడ తీసేసి వెన్న చేస్తే కూడా నెయ్యి బాగా గింజలు గింజలు వస్తుంది అని అంటూ ఉన్నారు. సో ఎవరెవరు వేటి మీద మీగడ తీస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అయితే దీంట్లోకి మనకు ఆలు వేపుల్లోకి ఎల్లిపాయ పొడి దంచుకుంటున్నాను కదండీ. ఇట్లా ఇట్లా అంటుంటే మొత్తం అంతా కింద పడుతుంది కదా అని చెప్పేసి నేను ఇలాగ మామూలుగా ఇవి యూజ్ అండ్ త్రోవి బాక్సులు ఉంటాయి చూడండి, దాన్ని మూతని ఇలాగ కట్ చేసి వాటికి పెట్టేసి దంచుకుంటే కింద పడదు కదా అని ఇలాగ ట్రై చేశాను. కానీ ఈ టిప్పు మాత్రం చాలా బాగా ఉపయోగపడిందండి. సో మధ్య మధ్యలో ఇలాంటి టిప్స్ నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. కొంతమందికి నచ్చుతుంటాయి, కొంతమందికి నచ్చవు. సో ఇలా దంచడం వల్ల కింద పడలేదనమాట. టోటల్గా ఎల్లిపాయ పొడి అయితే తయారైంది. అక్కడేమో ఆలు బాగా వేయించాను, అందులోకి ఈ ఎల్లిపాయ పొడి వేసేసానండి. మనం ఆలు బాగా వేగిన తర్వాత పోపు గింజలు మధ్యలో వేయించుకొని లాస్ట్లో ఎల్లిపాయ పొడి వేసేసి కొంచెం సేపు అలాగనే ఉంచితే ఈ క్యాస్ట్ ఐరన్ బాండీలలో ఇలాగనే పెడితే ఇంకా క్రిస్పీగా తయారవుతాయండి. మామూలుగా అయితే మనము పులుపు పదార్థాలు అయితే ఉంచాం కదా, ఇలాంటి వేపుళ్ళు అయితే కాకరకాయ కానీ ఆలు కానీ ఇలాగ ఉంచితే కొంచెం సేపు బాగుంటుందన్నమాట. ఇంకా వెన్న అంతా తీసేసి ఒక బాండీలో వేస్తూ ఉన్నాను. చాలా చక్కగా వచ్చిందండి. ఇంకా వీటిని మాత్రం 2-3 సార్లు బాగా కడుగుతానమాట. ఇంకా ఏమైనా ఉందేమో అని చెప్పేసి మిషన్ పెట్టేసి ఇలాగా మొత్తం అంతా చిలుకుతూ ఉన్నాను. దీంతో మనం మజ్జిగ చేసుకోవచ్చు, ఏదైనా జ్యూసులు కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగ వెన్న తయారు చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడిందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఇప్పటికే బాగా లేట్ అయిపోయిందండి. ఇంకా అసలు పూజ చేయలేదు, ఏం తినలేదనమాట. సరే ఇంకా ఒక 2-3 గంటలు ఆగితే డీటాక్స్ వాటర్ తాగొచ్చు అని చెప్పేసి ఈ పని అంతా చేసుకుంటూ ఉన్నాను. నేనైతే రోజు పూజ కొంచెం లేట్గానే చేసుకుంటానండి. అందరికీ సమకూర్చి టిఫిన్లు అన్నీ చేసేసరికి ఎంత లేదన్నా 10 అవుతుంది కదా. ఇంకా వెన్నను మాత్రము చల్ల నీళ్ళతోనే కడుగుతానండి. ఎండాకాలంలో మామూలు నీళ్ళు పోస్తే వెంటనే కరిగిపోతుంది అనమాట. సో ఇలా 2-3 సార్లు బాగా కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. మీరు కూడా అంతేలే, కానీ కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి చెప్తూ ఉన్నాను. తర్వాత ఇందులో కొంచెం మెంతులు వేసానండి. మనం మెంతులు వేయటం వల్ల మంచి సువాసన వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత బాగా వేయించుకున్నటువంటి ఆలు వేపుడిని ఒక బౌల్లోకి తీసేసాను. మనము ఈ మజ్జిగ కవ్వంని అంటే మజ్జిగ చేసే మిషన్ని, వెన్న చేసే మిషన్ని ఈ విధంగా నీట్గా కడుక్కోవచ్చండి. వేడి నీళ్ళు పెట్టేసి జస్ట్ మిషన్ ఇట్లాగా ఆడిస్తే కానీ లోపల ఉన్నటువంటి జిడ్డంతా వస్తుంది. నీట్గా తుడిచి ఎత్తి పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇలాగ పని చేసుకుంటూ ఉండంగానే ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటానండి. అందుకే నాది చిన్న వంటగది అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది. మీరందరూ అదే అంటారండి, ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటారు, బాగా పెట్టుకుంటారండి విజయ్ గారు అని అంటూ ఉంటారు. సో చిన్న వంటగది వాళ్ళ తిప్పలు ఇలాగనే ఉంటుందన్నమాట. సరే నెయ్యి చేశాను. ఇంకా అమ్మకి మామూలుగా ఏమీ చెయ్యం కదండి, అంటే ఫేస్ మేకర్ పెట్టారు కదా, కొన్ని కుట్లు పడినాయి, శనగబ్యాళ్ళ పాయసం కానీ ఇవన్నీ చేస్తే చీమ వస్తుందేమో అని చెప్పేసి అందులో ఎండాకాలము మనకి కూల్గా ఉండేటట్టు పాయసం చేసుకుందాం అని చెప్పేసి ఒక గ్లాసు సగ్గుబియ్యంని నీట్గా కడిగేసి అందులో 5 గ్లాసుల నీళ్లు పోసేసి కొంచెం నెయ్యి వేసేసి ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నానండి. మామూలుగా అయితే ఒక అరగంట గంట ముందైనా కూడా మనం నానబెట్టుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడైనా కూడా ఇలాగనే చేస్తానన్నమాట. ఇంకా సన్నటి సగం మీద బాగా గుడ్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటానండి. పక్కన ఇంకా నెయ్యి మాత్రం ఈ దశలో ఉండంగానే మనం దగ్గరుండి చూసుకోవాలా. ఎందుకంటే ఈ వెన్నని మనము 15 రోజుల నుంచి కలెక్ట్ చేసాం కదా, ఎక్కడన్నా కానీ పొరపాటు అయిందో మాడిపోయిందో అస్సలు పనికి రాదని చెప్పేసి నెయ్యి చేసినప్పుడల్లా దగ్గర ఉంటానండి. మీరు కూడా అంతే కదా. ఇంకా ఇలాగ ఎర్రగా వచ్చినప్పుడు మన దగ్గర తమలపాకు కానీ లేదు అంటే కరివేపాకు కానీ ఉన్నా ఇలాగ వేసేసి చక్కగా మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు చూడండి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది కదా, మనం పట్టుకుంటే స్మూత్గా ఉండాలండి, అంతవరకు ఉడకబెట్టుకోవాలి. మీరు మెయిన్గా మధ్యలో కలపలేదనుకో కింద అడుగంటిపోతుంది అనమాట. సరే ఇంకా అది ఉడికే లోపల ఇంకా ఇప్పుడు నెయ్యినైతే ఇలాగా వడగట్టుకుంటున్నాను. ఈ కలర్ వచ్చేలాగా చేసుకోవాలండి, అప్పుడే మనకు పూసలాగా ఉంటుందన్నమాట. మంచి సువాసన అండి. మెంతులు కానీ కరివేపాకు కానీ వేసాం కదా, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడేమో సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినాయి చూసారా, ఇట్లాగా ఉడకాలన్నమాట.
మనకు చిక్కగా రావాలి, కొంచెం జిగటగా రావాలి, గుడ్ల రావాలి, పట్టుకుంటే మెత్తగా ఉండాలి. ఇంకా ఇప్పుడైతే ఒక గ్లాసు పాలు పోసేసాను. సో పోసేసిన తర్వాత జస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి చివర్లో ఇలాగా ఒకటి సగ్గుబియ్యం అయితే ఒకటి చక్కెర వేసేసానండి. మీకు తీపి కావాలనుకుంటే ఇంకా కాసింత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ కరెక్ట్గా ఒకటికొకటి చక్కెర పోస్తేనే బాగుంటుంది అనమాట. ఇదే ప్రాసెస్ బెల్లంతోనైనా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే దించిన తర్వాత మనం బెల్లం వేసేసుకోవాలి. చూస్తూ ఉంటేనే గ్లాసులు తాగేయాలనిపిస్తుంది కదండి. నిజంగా సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో యాలకల పొడి అలాగే కొంచెం సాల్ట్ వేస్తేనే టేస్ట్ అండి. ఏ పాయసంలోనైనా కూడా కొంచెం సాల్ట్ వేయాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కొంతమంది బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఇలాగ వేయించి వేస్తూ ఉంటారు. నేనైతే ఎక్కువ శాతం జీడిపప్పే వేస్తానండి. ఇంకా ఇలాగ వేసేసిన తర్వాత సరే ఇంకా శనివారం కదా, పూజ చేసినప్పుడు స్వామివారికి ప్రసాదంగా పెడదాము అని చెప్పేసి ప్రసాదంగా పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. అయితే కొంచెం లేట్ అయింది కదండి శనివారము, ఇంకా అని చెప్పేసి ఏమి స్తోత్రాలంటూ ఏవి చదువుకోలేదండి. పూజ చేసినాను, హారతి ఇచ్చాను, స్వామి తండ్రి అందరూ చల్లగా ఉండాలి అని మాత్రం మొక్కున్నానండి. ఇంకా నాకు ఈ ఓపిక తగ్గిపోయిందనమాట. అంటే ఉదయం నుంచి పనంతా చేసి దేవుని దగ్గరే అన్ని విషయాలు చెప్పుకోవాలని అనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి ఓపిక ఉండదనమాట. స్వామి అందరూ చల్లగా ఉండాలి అని అయితే మొక్కుంటానండి. ఇంకా ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి. ఈ దేవుని దగ్గర పూజ చేయటము ఇవంతా చెమటలు అనమాట. అందులో వంట చేశాను కదండి, అట్లాంటప్పుడు మనకు రిలీఫ్ అనమాట. ఇట్లా ఐస్ క్యూబ్స్ అన్నీ ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసేసి చక్కగా ఇలాగ మనం మొహంని పెట్టేసి కొంచెం సేపు అలాగ ఉంచుకొని మనం ఈ విధంగా తీస్తే అసలు ఫేస్ ఎంత గ్లోగా ఉంటుంది తెలుసా. మనకు ముడతలు అనేది ఉండదండి. మనకు 60 years వాళ్ళు కూడా 45 years లాగా కనబడాలి అంటే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. ఓపిక ఉంటే రోజు చేసినా కూడా మేలండి. ఆ తర్వాత చేతులు బాగా రఫ్ వచ్చేటట్టు ఇలాగా అనేసి కళ్ళ మీద పెట్టుకున్నామనుకో, మనకు రాత్రి నిద్ర లేనప్పుడు కళ్ళు వాస్తాయి కదండి, అలాంటప్పుడు ఇలా చేసుకున్నామనుకో మనకు ముఖం అనేది కాంతివంతంగా తయారవుతుంది. అలాగే ఏదైనా మేకప్ వేసుకొని పెళ్ళిళ్ళకి పోవాలని అనుకునేటప్పుడు కూడా మనం ఇలాగ చల్లనీళ్ళల్లో ఫేస్ అంటే పెట్టేసే లేకుంటే కూల్ వాటర్తో కడిగేసి ఆ తర్వాత మనం క్రీమ్స్ పట్టించుకుంటే చక్కగా మేకప్ అనేది కూడా మనకు తొందరగా పోదనమాట. ఇంకా ఆ తర్వాత చూసారా ఫేస్ చూడు ఎంత గ్లో వచ్చింది కదా. ఇలాంక నీరసంగా ఉన్నాను కదండి. ఇంకా ఇప్పుడైతే డీటాక్స్ వాటర్ తాగేస్తూ ఉన్నాను. ఇది మెయిన్గా ఏంటంటే గాన మనకు చర్మ సౌందర్యానికి అయితేనేమి అలాగే మలబద్ధకం ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సెలబ్రిటీస్ వాడే వాటర్ ఏంది అంటే డీటాక్స్ వాటరేనండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే మనకు ఒక 24 hours మనం నైట్ పోసి పెట్టుకున్నామనుకో మళ్ళీ మరుసటి రోజు రాత్రి వరకు అనమాట. మనం ఎక్కువసేపు ఉండి ఆ నీళ్ళు తాగామనుకో టేస్ట్ మారిపోతుంది, బాగుండవు అనమాట. ఇంకా ఆ తర్వాత మా అక్క వచ్చింది అనమాట. కాదు ముందు చూసి గుర్తుకొస్తుంది నీకు డ్రెస్సులు తీసుకురావాలని. అదే కదా డ్రెస్ కొనిద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, నన్ను చూసి గుర్తొచ్చింది మళ్ళీ. అయితే అక్క వచ్చేటప్పుడు తాటి ముంజలు తీసుకొని వచ్చిందండి. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎండాకాలంలో ఎక్కువ శాతం ఇవే తింటాం కదండి. అయితే అత్తయ్య ఎలా మాట్లాడుతుందో ఈ ముంజల గురించి తెలుసుకుందాము. ఏందత్త అంటివి ఏమాకు? ఇది మేము అప్పుడు దోశలు వేసుకొని దారి తొట్టిని ఏంది నుంజలది చెట్టాక అది కట్ చేసుకొని ఈ చెవుల కింద బెరడు లెక్క పెట్టుకోవాలంటక్క. అది పెట్టుకోవాలా, ఇది దీంట్లో పెట్టుకోవాలా, తాళీ చైన్లో వేసుకోవాలంట. చెవుకు పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుందంట. అది కదా. లావు దానిలకు బొట్లకు ఉంటాయి అనమాట. దాంట్లో అంత నుంజలు కొట్టుకొని పక్కన వేసుకోవాలి. అట్లా నీకట్టే తెలుసత్తా? అది కదా. లే మోషన్స్ అవుతున్నాయి అక్క. నువ్వు కూడా చిక్కిపోయినావు. ముఖం బిక్కపోయింది, కొంచెం పీక్కపోయింది అక్క. 3 రోజులే అత్తకు బాలేక అట్లా. 3 రోజులు అయింది బాలేక. ఇంకా ఏం చేయాలా? తెప్పించుకున్నాము. ఏంటివి?
ఏ గతంలో పోతుంటారు కదా భోగేశ్వరానికి. ఏది నుంజల చెట్టులదే అది కాదు, ఆకు ఉతుకుతూ కొమ్మ ఉంటుంది పెట్టుకుంటారు. కొమ్మ కూడా ఇంట పెట్టుకోవాలనా? పెట్టుకొని మనం బాగా జాగ్రత్త పెట్టుకుంటే బాగుంటుంది. జాగ్రత్త పెట్టుకొని పూజ చేయాలనా? ఊరికే మనకు ఎవరికైనా కావాలంటే చూసి చేయొచ్చు. ఎండిపోదు, ఎన్నాళ్ళు ఉంటుంది అక్క చెట్టు? ఎన్నాళ్ళైనా ఉంటుంది అది బంగారు. అదే అది ఎన్నాళ్ళని ఉంటారు. ఇది కూడా ఆకు పచ్చగానే ఉంటుందా? ఏమట్లా? పచ్చ కాదు అది ఇది. ఎవరైనా కట్టాలంటే బట్టలు ఉంటారు. సర్లే అయితే. ఏంటి ఏ మాటలు ఆడుతున్నారు అక్క నుంజల చెట్టువి? ముందలా చెట్టు ఆకు అవునా? వాళ్ళే ఇప్పుడు ఆయన తెచ్చింది కదా లక్ష్మీదేవి, వాళ్ళే నడుస్తూ తెచ్చిస్తారు. ఆకా మన కానీ కొమ్మ పైకి ఎక్కితేనే ముందర వచ్చేది. అదే కదా అడగాల. కొమ్మ సరే తెప్పించ. సో అత్తయ్య చెప్పేది నిజమా కరెక్టా అనేది నాకైతే తెలియదండి. నాకు తెలిసి మామూలుగా ఈ తాటి ముంజలు వాటి ఆకులతో అయితే మాత్రం ఎక్కువగా గుడిసెల మీదుగా, అలాగే పెళ్లి పందిర్ల మీదుగా, అలాగే వాటితో గొడుగులు అలాగా చేసేదైతే నేను విన్నాను, కానీ ఇట్లాగా తాలిబొట్టులో వేసుకునేది అయితే నేను వినలేదు. మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎండాకాలంలో ఇవి మనకి ఎక్కువగా బాగా కనబడతాయి. కంపల్సరిగా కొనుక్కొని తినాలండి. అంటే మనకు వేడి తగ్గియటానికి అసలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా సరే అక్క ఏమనింది, కొంచెం ముదురుగా ఉన్నాయి కదా విజయ, వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సగ్గుబియ్యం పాయసంలో వేయి, చాలా బాగుంటుంది అని చెప్పినిందండి. సరే అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక 2 లేత నుంజలు తీసుకొని వాటిలో ఉన్నటువంటి నీళ్లు తాగాను. అద్భుతంగా ఉన్నాయండి, చాలా బాగుంటుంది కదా. మనం చేత ఇట్లా అనుకొని వాటి నీళ్లు తాగటము ఒక అంటే మెమొరీ అనమాట. మేము చిన్నప్పుడు ఎక్కువగా మద్లేరు స్వామికి పోయినప్పుడు తాటి నుంజల్ని ఎక్కువగా తినేవాళ్ళం అండి. అక్కడ కొండ ప్రాంతం కదా, చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. సరే ఇంకా ఇప్పుడు వీటన్నింటినీ సన్నగా కట్ చేసి పాయసంలో వేద్దామని చెప్పేసి వేసేసాను. ఇంకా వాటితో పాటుగా మనం ఏం చేయాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలండి. ఇది గ్లాస్లో పోసుకొని తాగడానికి కాబట్టి మనకు బాగా లూజ్గా, మళ్ళీ కొంచెం పాలు తక్కువైతే పాలు వేసుకోవచ్చు, కానీ 1కి 5 పోయటం వల్ల అసలు మనకు సపరేట్గా పాలు పోయాల్సిన అవసరం లేదండి. 1 గ్లాస్ పాలు పోస్తే చాలన్నమాట. ఇంకా ఇందులో ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి కొంచెం లూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము గ్లాసులలో పోసేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో ఆ నుంజల ముక్కలు పంటికి తగలడం వల్ల టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ జయక్క వాళ్ళు వచ్చారనమాట. సరే ఇంకా ఈ ఎండాకాలం కదా అని చెప్పేసి పోసేసి ఇస్తూ ఉన్నాను. అమ్మకు కూడా కొంచెం వేడి ఎక్కువైందండి, అప్పుడప్పుడు కొంచెం కొంచెం జ్వరం వస్తూ ఉందన్నమాట. ఇప్పుడైతే బాగుంది. సరే ఇలాంటివి తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అత్తయ్యకి, అమ్మకు, అక్కకు ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత సాయంత్రం పూట శనివారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, మంగళవారం కానీ మనం ధూపం వేస్తే చాలా మంచిదండి అని చెప్పేసి మామూలుగా అయితే అతిశయ ధూప్ స్టిక్ తెప్పించుకుంటున్నాను, అవి లేవన్నమాట. కాబట్టి మామూలు ధూప్ స్టిక్ పెట్టేసి వాటి మీద కర్పూరము, చెక్క, లవంగ, అలాగే యాలక ఇలాగా పెట్టేసి మనము వెలిగిస్తే గన ఈ అద్భుతమైన చిట్కా ఏంటంటే గాన మెయిన్గా మానసిక ఒత్తిడి వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరి ఇంట్లో వాళ్ళ సమస్యలు ఉన్నాయండి. ఆ మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా, ఏకాగ్రత రావాలన్నా ఇలాంటివి మనం అప్పుడప్పుడు పాటిస్తూ ఉండాలండి. ధూపం వేయటము కొంతమందికి ఏంటంటే ఆస్మా ఉన్న వాళ్ళ కష్టం అని అనుకుంటూ ఉంటారు. మనం ఇది వేసినప్పుడు ఏంటంటే కానీ మొత్తం ఇంట్లో కిటికీలన్నీ తెరవాలండి, అప్పుడే మనం ధూపం వేయాలన్నమాట. సో ఇళ్ళంతా ఇలాగా తిరిగేసి వచ్చాను. ఇంకా జయక్క ఉండి నేను పోయేస్తాను విజయ అంటే, ఉండక కుంకుమ తీసుకొని పోదురని చెప్పేసి కుంకుమ ఇచ్చాను. ఇంకా ఆ తర్వాత నేను తాగానండి. నిజంగా చాలా బాగుందన్నమాట. ఇవాల్టి వీడియో చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో. సో డీటాక్స్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే మనకు అతివేగంగా పెరగటానికి జుట్టు సిరం ఎలా తయారు చేసుకోవాలి, అలాగే సగ్గుబియ్యం పాయసం గ్లాసులు తాగాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి, అది కూడా ముంజలతో వెరైటీగా తయారు చేసుకున్నాం కదండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా వాటితో పాటుగా చర్మం ముడతలు పడకుండా అయితేనేమి, ధూపం వేస్తే లాభాలు ఏంటి అనేది ఇవాళ వీడియోలో అన్నీ షేర్ చేశాను అనమాట. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.